సో మనకి ఆప్తా గ్లోబల్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. 6 నెలల నుంచి ఆప్తా మెంబర్స్ ఈ ఆప్తా కేటలిస్ట్ గ్లోబల్ ఈవెంట్ కోసం కష్టపడుతున్నారు. సో మనతో పాటు ఒక ఆప్తా మెంబర్ ఉన్నారు. సార్ అసలు ఏం చేస్తారు, ఈ ప్రోగ్రామ్ నిర్వహించాలని ఎందుకు ఆలోచన వచ్చింది ఆప్తాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు సార్? నా పేరు మురంకొండ ధనశేఖర్ నాయుడు. సార్ మీరు ఆప్తాలో మెంబర్గా ఉన్నారా? ఆప్తాల మెంబర్గా ఉన్నాను నేను. ఆప్తా వాళ్ళు ఇంత పెద్ద కార్యక్రమం చేశారు, గ్లోబల్ కాన్ఫరెన్స్. అసలు ఎందుకు వచ్చింది సార్ ఇలాంటి ఆలోచన ఇక్కడ హైదరాబాద్ ఇలాంటి ఈవెంట్ చేయాలని? హైదరాబాద్లో ఐటీబీటీకి ఇది ఎక్కువగా ఐటీబీటీలకి చాలా యూజ్ అయ్యేంత ఇది ఆప్తా ఎజెండా. యూజ్ కావాలని చదువుకున్న వాళ్ళకి ఇక్కడి నుంచి పోయి ఇన్వెస్ట్మెంట్లో విదేశాల్లో మళ్ళీ ఉండే స్థలాల్లో వాళ్ళకి ఐడియాస్, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు ప్లానింగు అవంతా ఇచ్చేదాని గురించి మన కమ్యూనిటీని వాళ్ళు వృద్ధి బాగుపడేదానికి ఈ కార్యక్రమం నిర్వహించింది. సార్ ఇంకొకటి, ఆప్తా వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమం తర్వాత చాలా మంది విజిటర్స్ కానీ ఇక్కడికి వచ్చిన ఔత్సాహికులు కానీ చెప్తుంది ఎవ్రీ ఇయర్ ఇలాంటి ప్రోగ్రామ్ ఆప్తా వాళ్ళు ప్లాన్ చేస్తే బాగుంటుంది అని. మీరేమంటారు సార్? ఖచ్చితంగా చేస్తే ఇది చాలా బాగుంటుంది, అందరికీ యూజ్ అవుతుంది. దీంట్లో ఉండేటువంటి మొత్తం సభ్యులు, ప్రెసిడెంట్లు, మన శ్రీనాథ్ ముద్రగడ వాళ్ళంతా కూడా మంచి ఉపయోగించి మంచిగా ఆలోచించి ఇది కార్యక్రమం నిర్వహించినారు. మేము కూడా బెంగళూరులో నేను ఆర్గనైజర్ దీనికి 1200 మంది దాకా ప్యాలెస్ గ్రౌండ్లో వచ్చినారు. వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం అయింది. అక్కడ కూడా మేము కూడా బెంగళూరు నుంచి దగ్గర ఒక 100 మెంబర్స్ దాకా వచ్చిండాం ఇక్కడ. సార్ అలా కాదు, అసలు ఆప్తా అంటే ఏంది, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, అసలు మీ ఆప్తా గురించి ఒకసారి. అదే ఆప్తా అంటే అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్. ఇది తెలుగు వాళ్ళకి, మన కమ్యూనిటీ వాళ్ళకి ఈ అందరూ అమెరికాలో బాగా స్థిరపడి ఉన్నారు కాబట్టి వాళ్ళ కంపెనీల్లో ఇక్కడి నుంచి తీసుకొని పోవాలని వాళ్ళ అజెండా. అలాగా సార్, మీరు యూఎస్లో సెటిల్ అయ్యారు, హ్యాపీగా ఉన్నారు, మళ్ళీ ఎందుకు సార్ ఇక్కడికి వచ్చి ఇలా డబ్బులు ఖర్చు పెట్టి ఈవెంట్ చేయడం? అక్కడికి వాళ్ళు మాతో పాటు వాళ్ళు కూడా పెరగాలి కదా, దానివల్ల. సో సమాజానికి ఏదైనా చేయాలన్న ఉద్దేశం, సమాజానికి ఏదో చేయాలా ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. మీరు ఆప్తా మెంబర్గా ఉన్నారు కాబట్టి క్వశ్చన్ సార్, అంటే ఇలాంటి కాన్ఫరెన్సెస్లో అసలు ఇంకా ఆప్తా ఏం చేస్తుంది యూఎస్ఏలో కానీ ఇండియాలో కానీ? మీ ప్రోగ్రామ్స్ ఏంటి? ప్రోగ్రామ్స్ అంటే అదే సోషల్ సర్వీస్. మేము విన్నాం సార్, స్కాలర్షిప్స్ ఇస్తారని, మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తారంట, వాటి గురించి ఏం సార్? అవును, స్కాలర్షిప్, మెడికల్ క్యాంపు అవన్నీ కూడా చేస్తూనే ఉన్నాము. పేదోళ్ళకి ఇక్కడి నుంచి తెలుసుకొని పోయి అక్కడ ఉద్యోగాలు కల్పించి ఇక్కడ ఉండే వాళ్ళు కూడా స్కాలర్షిప్ ఇస్తూ ఉంటాం. సార్ కాన్ఫరెన్స్ అయిపోయింది, వాటి నెక్స్ట్ రాబోయే రోజుల్లో మీరు ఇంకేమనుకుంటారు, మీ ప్రణాళికలు ఏంటి? ఇంకా నేను కూడా ఒక 10 మందికి వాళ్ళకి హెల్ప్ చేయాలనేసి నా వ్యక్తిగతంగా ఈ కార్యక్రమం నుంచి మేము ఇంకా ఒక 10 మందికి సేవ చేయాలని. థ్యాంక్ యూ సార్.